హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ దసరా విజయదశమి శుభాకాంక్షలు. ఈ దసరాకైతే నేను అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు చేస్తానో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొకసారి అయితే చూసేయండి. ఇంకా గారెల కోసం అయితే పప్పు అయితే నానేసాను. ఈ శనగలు కూడా అయితే అమ్మవారికి నైవేద్యం కోసం అయితే నానేసాను. ఇంకా ఒక్కొక్కటి ఇంకా నైవేద్యాలు అయితే చేసిస్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అలా చూస్తూ ఉండండి. ఇంకా చూసారా, ఇంకా మా చైతు పాప అయితే స్నానం చేసుకొని రెడీ అయిపోయింది. ఇంకా కొత్త డ్రెస్ అయితే దసరాకి అయితే వేసేసుకుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పులిహోర కోసం అయితే రైస్ అయితే వాట్ చేశాను. ఇంకా కొమ్ము శనగలు కూడా అయిపోయాయి. ఇంకా గారెలు బూరెల కోసం అయితే పప్పు అయితే మిక్సీ కొడుతున్నాను. ఏమేమి చేస్తున్నా చూసేయండి. అదే ఫ్రెండ్స్, ఇంకా తీపి బూరెలు గారెలు ఇవైతే పెసరపప్పు బూరెల కోసం పెసరపప్పు ఉడికిస్తున్నాను. ఇంక ఇదైతే పులిహోర తాలింపు కోసం. ఇంకా చూసారు కదా, ఉండలు అయితే చుడుతున్నాను. పెసరపప్పు బూరెలు కూడా చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే ఉండలు చుట్టేసాను. అంటే బూరెలు అయితే నేను చేయట్లేదు, మా ఆయన అయితే చేస్తున్నారు. ఇంకా ఈ ఆకులు అయితే ఇక్కడ ఇంటి పక్క నుంచి చెట్టు ఆకులు ఫ్రెండ్స్ చాలా స్మెల్ వస్తున్నాయి. మంచి ఫ్రెష్గా, అసలు ఆ కిక్కే వేరు కదా. అసలు చెట్టు నుంచి అలా తీసి మామిడాకులు పెడితే ఇంకా చూసారా, మా ఆయన అయితే ఇంకా బూరెలు గారెలు అయితే వేసిస్తున్నారు. ఇంక ఇప్పుడైతే చూసారా, గారెలు అయితే వేసిస్తున్నారు. ఎంత బాగా వేస్తున్నారు కదా. ఇంకా మా ఆయన గారెలు వేసేటప్పుడు లోపైతే నేనైతే ఇంకా దండలు అయితే అన్నీ కూర్చేస్తాను. ఇంకా చూసారు కదా, ఇంకా పూల దండలు నిమ్మకాయ దండలు అన్నీ అయితే కూర్చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటే పండగప్పుడు అయితే మంచిగా తొందరగా అయిపోద్ది కదా. ఇంకా చూస్తారు కదా, ఇంకా నేనైతే నిమ్మకాయల దండ అయితే కూర్చేస్తాను ఫస్ట్ అమ్మవారి కోసం. ఇంకా పూల దండ అయితే ఇంకా ఇంటికి తోరణాలకి, ఇంకా దేవుడి దగ్గర తోరణాలకి అయితే ఇంకా కట్టిస్తాను. ఇంకా పూలు ఎందుకు అంత దూరం దూరం కడుతున్నానంటే, ఇంకా పువ్వులు అయితే కొంచెం కాస్ట్ కదా, ఇంకా అందుకని చెప్పేసి కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇంకా పూలు అయితే అక్కడక్కడ పెట్టేసి ఇంకా మామిడాకులు అయితే ఇలా పెట్టేసి తోరణం అయితే ఇలా కట్టాను. ఎంత బాగుందో కదా. ఇంకా చూస్తారు కదా, మా ఆయన అయితే గారెలు వేసే లోపల అన్ని దండలు అయితే కూర్చేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి బూరెలు అయితే చేస్తున్నారు. ఇంకా చూస్తారు కదా, బయట కూడా తోరణం అయితే ఇలా కట్టేస్తాను. ఎంత బాగుందో కదా సింపుల్గా. ఇంకా మా ఆయన అయితే బూరెలు గారెలు అయితే చేసిస్తున్నారు. ఇంకా నేనైతే రెడీ అయిపోయి వచ్చేస్తా. ఇంకా చూసారా ఫ్రెండ్స్, ఇంకా ఈ దసరాకైతే నా శారీ ఎలా ఉందో చెప్పండి. అంటే సింపుల్గా ఇప్పుడైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా చూసారా, ఇంకా నేను చేసిన నైవేద్యాలు అంటే మా ఆయన చేసినవి ఉన్నాయి అనుకోండి, మా ఆయన కొన్ని నేను కొన్ని చేసిన నైవేద్యాలతో ఇంకా ఆ దుర్గమ్మని అయితే ఇంకా నైవేద్యం పెట్టేసి ఇంకా పూజ అయితే ఇలా చేశాను. ఇంకా ఈ నిమ్మకాయలు చూసారు కదా, ఇంటికి కట్టడానికి ఇంకొకటి అయితే బండికి ఇంకా రెండైతే పెట్టేశాను. ఇంకా మా ఆయన నేనైతే కొబ్బరికాయ పట్టేసి మంచిగా మొక్కేసుకొని ఇంకా చూసారు కదా, ఫైనల్గా అయితే ఇంకా అగరబత్తితో ఇంకా ఇలా అమ్మవారికి అయితే పూజ చేసేస్తున్నాను. ఇంకా ధూపం కూడా ఇచ్చేసాను. ఇంకా ఫైనల్గా హారతి అయితే అయిపోయింది. మా దుర్గమ్మ చూసారు ఎంత మెరిసిపోతున్నారో. అయితే అసలు హారతి ఇస్తుంటే నా దిష్టే తగిలినట్టుంది, అంత ముద్దుగా ఉన్నారు కదా దుర్గమ్మ. ఇంకా చూస్తారు కదా, మంచిగా అయితే మొక్కేసుకున్నాను. ఇంకా పూజ అయితే ఇలా అయింది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో కదా. ఇంకొకసారి అలా చూసండి మా దుర్గమ్మని. నేను పెట్టిన నైవేద్యాలు గారెలు బూరెలు పులిహోర శనగలు ఇంకా వడపప్పు బెల్లం, ఇంకా అది లేకపోతే ఎలా చెప్పండి. ఇంకా అన్ని నైవేద్యాలతో మా దుర్గమ్మని ఇలా పూజ చేసేసుకున్నాను. ఎంత బాగున్నారో కదా. ఇంక ఇంటికి కూడా మనం దిష్టి తీసుకొని అయితే పూజ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్, అందరు కళ్ళు పడుతుంటాయి కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇంటికి కూడా ఇలా పూజ చేసేసుకున్నాను మంచిగా. ఇంకా చెప్పాను కదా, నిమ్మకాయలు ఇంకా సీడ్ పిక్కలు ఇవైతే ఇంటికొకటి, ఇంకా మా ఆయన బండి కోసం అయితే ఇంకా కట్టేశాను. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి మరి ఇంటి దగ్గర పెట్టాను. ఇంకా ఫైనల్గా అయితే మా ఇంటిని అంటే దిష్టి తీసిస్తున్నాను. మా ఆయన అంటే సొంత ఇల్లు కాదనుకోండి, ఇంకా రెంటిల్లైనా ఉన్నన్నాళ్ళు మన ఇల్లులా మనమైతే పూజించుకోవాలి కాబట్టి ఇంకా ఫైనల్గా అయితే హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా దిష్టి అయితే కూడా తీసేసాను ఇల్లుని. ఇంకా చూసారు కదా, ఫైనల్గా అయితే కొబ్బరికాయ కొట్టేసాను. ఇంకా చూసారా, పువ్వు అయితే వచ్చింది. ఎంత పెద్ద పువ్వు చూసారా, కొబ్బరికాయకి ఎంత బాగా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది కొబ్బరికాయ కొట్టిన తర్వాత. ఇంకా ఫైనల్గా అయితే గంట కొట్టేసి ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి ఇంట్లో ఇంకా మంచిగా మొక్కేసుకున్నాను. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇంటిని అయితే ఇలా పూజ చేసుకున్నాను. చూసారా ఇంకెంత బాగుందో కదా. అసలు కలర్ ముగ్గు అంటే చాక్పీస్తో వేసాను అనుకోండి. ఇంకా చూసారు కదా, ఇవైతే పూజ సామాన్లు. ఇంకా బండికి పూజ చేయడానికి అయితే ఇంకా వచ్చేసాము. ఇంకా ఫైనల్గా అయితే మా బండికి అయితే పూజ చేయడానికి వచ్చేసాము. ఇంకా మా ఆయన నేనైతే బండి చుట్టూ బొట్లు పెట్టేసి గంధంతో ఎంత బాగా అలంకరించామో చూడండి. ఇంకా దండ అయితే వేయలేదు, ఎందుకంటే వర్షం అయితే మార్నింగ్ ఫుల్ పడింది. ఇంకా దండ వేస్తే మొత్తం బంతి పూలది అంతా ఇది అయిపోద్దని చెప్పేసి జస్ట్ లైట్గా పువ్వులు అయితే పెట్టేసి
ఇంకా సింపుల్గా మామిడాకులతో మా బండినైతే ఇలా అలంకరించుకొని అయితే మంచిగా అయితే పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, సింపుల్గా ఎక్కువ హెవీ కాకుండా సింపుల్గా మామిడాకులతో బండినైతే ఇలా పూజ అయితే చేసాము. చూసారా ఎంత బాగుందో కదా, అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది. మంచిగా అయితే బండికి అయితే పూజ అయితే మా ఆయన నేనైతే చేసేసుకున్నాం. కాకపోతే కొంచెం వరదలా అనిపించింది బయట, ఎందుకంటే ఫుల్ వర్షం పడింది. అసలు పూజ కూడా కొంచెం కూడా లేట్ అయిపోయింది, ఎందుకంటే వర్షం పడడం వల్ల. ఇంకా ఎలా అయితే ఏమైంది ఫ్రెండ్స్, ఇంకా పూజ అయితే మంచిగా అయింది. ఇంకా ఫైనల్గా అయితే బండికి అయితే మా ఆయన అయితే దిష్టి అయితే తీసేస్తున్నారు. చూసారా, మా బుజ్జి బండిని అయితే ఎవరు దిష్టి వేయకండే. ఇంకా చూసారు కదా, మా ఆయన అయితే ఇంకా అలా పిల్లలకైతే ఇంకా తీసుకెళ్ళి ఒక ట్రిప్ అయితే వేసుకొని వచ్చేసారు. ఇంకా చూసారు కదా, నిమ్మకాయలు కూడా తొక్కించేశారు. ఇంకా అలా వాళ్ళు వెళ్ళేసి వచ్చేసారు. ఇంకా నేనైతే ఇంటి దగ్గరకు వచ్చేసాను. ఇంకా వాళ్ళైతే వచ్చేసారు. చూసారా, ఇంకా మొత్తం ఒక ట్రిప్ వేసేసుకొని వచ్చేసి ఇంకా మేమైతే ఇంకా ఫుడ్ అయితే ఏమేమి తిన్నానంటే ఇంకా గారెలు బూరెలు అవి అయితే తృప్తిగా తినేసాను. ఇంకా ఈ పూజ ఏంటంటే ఈవినింగ్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే మార్నింగ్ వర్షం పడడం వల్ల కరెంట్ వెళ్ళిపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న సామాన్లకు అన్నీ ఇంకా ఈవినింగ్ దీపం పెట్టేటప్పుడు, అదే ఫ్రెండ్స్ దేవుడికి పూజ చేసేటప్పుడు ఈవినింగ్ ఇంకా అన్నిటికీ పూజ చేసేసుకున్నాను. ఎందుకంటే దసరా రోజు ఎప్పుడు చేసుకున్నా మంచిదే కదా ఆయుధ పూజ. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆయుధ పూజ నేనైతే ఈవినింగ్ చేశాను. ఎందుకంటే ఫుల్గా వర్షం ఫ్రెండ్స్, అసలు మార్నింగ్ నుంచి ఇంకా అసలు 12-12:30 వరకు వర్షం పడుతూనే ఉంది. ఇంకా వర్షము తర్వాత కరెంట్ వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఇంకా అందువల్ల చెప్పేసి ఇంకా నేనైతే పూజ అయితే కొంచెం అయితే లేట్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఆయుధ పూజ ఇంకా ఈవినింగ్ అయితే చేశాను. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే చేస్తాను, అలాంటిది ఈసారి అయితే పూజ లేట్గా అయినా చాలా బాగా అయింది ఫ్రెండ్స్. ఇంకా చూసారు, నా బుజ్జి మిషన్ అయితే మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను. మిషన్ వల్ల ఏ ఇబ్బంది రాకుండా ఉండాలని, మంచిగా అన్నీ కుట్టినవన్నీ మంచిగా రావాలని మంచిగా మొక్కేసుకున్నాను. ఇంకా నా బుజ్జి వాషింగ్ మిషన్, అసలు ఇది నాకైతే ఎంత హెల్ప్ చేస్తుందో అసలు నా వాషింగ్ మిషన్. ఇంకా నా బుజ్జి వాషింగ్ మిషన్కి కూడా చక్కగా పూజ చేసేసాను. చూసారు కదా, ఇంకా చుట్టూరా తిప్పేసి నా బుజ్జి వాషింగ్ మిషన్కి అయితే మంచిగా పూజ చేసి ఫైనల్గా హారతి ఇచ్చేసాను. ఇంకా ఈవినింగ్ అయినా ఆయుధ పూజ అయితే చాలా బాగా అయ్యింది ఫ్రెండ్స్, చాలా బాగా అనిపించేసింది. ఇంకా వాషింగ్ మిషన్ కూడా మంచిగా ఉండాలని మొక్కేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్కి ఇంట్లో ఉన్న సామాన్లు, అదే ఫ్రెండ్స్ గ్రైండరు మిక్సీ అన్నిటికీ ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా కుక్కర్కి మా ఆయన అయితే నవ్వుతున్నారు, కుక్కర్ కూడా ఎవరైనా చేస్తారంటే మెయిన్ దానికే చేయాలి, పేలకుండా ఉండాలంటే దాన్నే మంచిగా పూజ చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ మన కిచెన్లో సామాన్లు కాబట్టి. ఇంకా చూసారు కదా, ఇంకా అన్ని బాక్సులకి సౌండ్ బాక్సులకి ఇంకా మా పిల్లల బొమ్మలు కూడా, ఎందుకంటే ఆ బొమ్మల వల్ల వాళ్ళకి దెబ్బలు తగలకుండా ఉండడానికి అని చెప్పేసి వాళ్ళ బొమ్మలకి టీవీకి ప్రతిదీ స్విచ్ బోర్డుకి ఇంకా ఇక్కడ చూసారు కదా టార్చ్ లైట్కి ఇంకా గడియారం కూడా మన టైం బాగుండాలని చెప్పేసి ఇంక గడియారం కూడా మొక్కేశాను. ఇంకా మా ఆయన చేసిన షిప్పు తర్వాత ఇంకా అన్ని స్విచ్ బోర్డులకి అన్నిటికీ పూజ చేసేసాను. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా గ్యాస్ పొయ్యి మెయిన్ కదా, ఇంకా గ్యాస్ పొయ్యి కూడా మంచిగా హారతి ఇచ్చేసి పూజ అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ అయినా కూడా పూజ మంచిగా అయింది. ఇంకా ఫైనల్గా మా అమ్మవారు కూడా ఒకసారి అలా చూసేయండి, పూజ కూడా కంప్లీట్ అయింది. అంటే ముందు పూజ చేసేసి తర్వాత ఆయుధ పూజ చేశాను అనుకోండి ఈవినింగ్ టైంలో. ఇంకా అంటే ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయింది, మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా పూజ చేసి ఆయుధ పూజ అయితే చేసేసాను. ఇంకా ఫైనల్గా ఇంకా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్కి అయితే నేనైతే వైజాగ్ వచ్చి నుంచి అయితే అసలు రావాలనుకుని మొత్తానికైతే ఈ టెంపుల్కి అయితే వచ్చేసాను. ఈ అమ్మ దర్శనం అయితే ఈ దసరాతో మంచిగా అయింది ఫ్రెండ్స్, చాలా మంచిగా అనిపించేసింది. ఇంకా ఇక్కడ బుజ్జి వినాయకుడు చూసారు కదా, ఇంకా దర్శనం కూడా మంచిగా అయింది. ఈ అమ్మవారి దగ్గరికి ఎప్పటి నుంచో రావాలనుకున్నాను, మొత్తానికైతే వచ్చాను. ఇంకా దర్శనం అయిన తర్వాత ఇక్కడైతే కోలాటం ఆడుతున్నారు. ఇంకా అలా చూసేసుకొని కాసేపు ఉండి ఇంకా ఇక్కడ ఎర్నిమాంబ పోలమాంబ అమ్మవారికి అయితే దుర్గమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా చూసారు కదా, ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర కూడా అలా దర్శనం చేసుకొని ఇంకా బుజ్జి కృష్ణయ్య టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని కాసేపు కూర్చున్నాము. ఎంత ప్రశాంతంగా అనిపించిందో, ఆవులు అన్ని ఆ టెంపుల్ అసలు హ్యాపీ అనిపించేసింది. మొత్తానికైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఫైనల్గా మా దసరా సెలబ్రేషన్ వీడియో ఇలా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి స్కిప్ చేయకుండా ప్లీజ్ లైక్ అయితే చేయండి, వీడియోని ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.